రే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకులా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా? ఎటే కూడా వచ్చేసినావు. అరా ముసలే, జ్వరం ఉన్నదని ఏడకి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చా? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. చిట్టు రాసి మీ ముసలి దగ్గర ఇవాళ కూడా సాపలేదురా మనకి. అమ్మ వాళ్ళ ఒకటే, సంద్రం ఒకటే, పడవ ఒకటే. వాళ్ళకి పాటు పడిపోతున్నది, మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోతుందే నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా?